ప్రగతికి దర్పం అని చెప్పేసి మీరు కోకాపేటలో 100 కోట్లకు అమ్ముతున్నాం ప్రగతికి దర్పం. ఇక్కడ ఈ 400 ఎకరాలకు సంబంధించి హైటెక్ సిటీ పక్కనే ఉంటది. అదే కాకుండా 5 లక్షల ఉద్యోగాలు వస్తాయి కాబట్టి ప్రభుత్వం ఒక సదుద్దేశంతో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి. హైదరాబాద్ కావచ్చు, తెలంగాణ ఆదాయం పెరగాలి, హైదరాబాద్ కు అది ప్రపంచ వ్యాప్తంగా కంపెనీలు రావాలని చెప్పి ప్రభుత్వం ముందుకు పోతాం. మాకు ప్రకృతి మీద సిద్ధస్థితి ఉంది కాబట్టి మేము హైదరాబాద్ తీసుకొచ్చి చెరువులను రాకులను రక్షించే ప్రయత్నం చేస్తే బీఆర్ఎస్ పార్టీ భారతీయ తప్పుడు ఏ విధంగా గొడవ చేశారో తెలంగాణ సమాజం చూసారు. అదే కాకుండా త్రిపులోన్ జీవోని తీసేసి 3 లక్షల ఎకరాలను 10% మాత్రమే కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్న నిబంధన తొలగించి ఏకంగా పర్యావరణను ఏ విధంగా ఆగం చేసిరో తెలంగాణ సమాజం అంతా కూడా చూసింది. అదే కాక పిరంగి నాల మీద కేటీఆర్ గారు గెస్ట్ హౌస్ నిర్మించుకొని ఏ విధంగా ప్రకృతి విఘాతం చేసిందో తెలంగాణ సమాజం చూసింది. ఒక కాంచి ఉద్యోగాలు ఇస్తూనే రెండో పక్క నుంచి ప్రకృతిని కాపాడే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం మీ మూసిని పునర్జీవింపజేసి హైదరాబాద్ కాలుష్య కూరల నుంచి బయట పెట్టాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తే వాళ్ళు మాత్రం నర్మదాన్ని ప్రక్షాళన చేసుకుంటారు, గంగానదిని చేసుకుంటారు, యమునానదిని చేసుకుంటారు. కానీ మూసిని కిషన్ రెడ్డి గారు ఏకంగా నైట్ నిద్ర చేసి తెలంగాణ సమాజాన్ని తప్పదారి పట్టిస్తూ తెలంగాణ ఏం పాపం 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 2 కేంద్ర మంత్రులు, 1 రాజ్యసభ సభ్యుడు గెలిచి మరి తెలంగాణకు మీరు ఏం చేసినా చెప్పాలి సమాధానం.